టినిటస్ సౌండ్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే మాత్రం ఇంకా అది పూర్తిగా పోతుంది అన్న గ్యారంటీ అయితే ఉండదండి. లైక్ ఫస్ట్ అసలు మీకు ఎన్ని రోజుల నుంచి టినిటస్ వస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనం రికవరీ అది ఫుల్‌గా రికవర్ అవుతుందా? అవ్వదా? అన్నది కూడా బేస్ అయ్యి ఉంటుంది. ప్యూర్‌లీ టెంపరరీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ అయింది అంటే మనం ట్రీట్మెంట్ గనక వితిన్ 1 వీక్ స్టార్ట్ చేస్తే 1 వీక్ టు 1 మంత్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా మనం దాన్ని టినిటస్ అన్నదాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలు పెడతామో ఛాన్సెస్ ఆఫ్ రికవరీ విల్ బీ మోర్. అప్పుడు కూడా 100% రికవర్ అవుతుంది అని చెప్పలేం కానీ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అన్నవి ఎక్కువ ఉంటాయి. ఒక 2 మంత్స్ తర్వాత మనం దాన్ని అప్పుడు కనుక్కొని అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడితే మాత్రం తగ్గడం అన్న వాటికి ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక 2 మంత్స్ తర్వాత పూర్తిగా పోతుంది అన్నదైతే గ్యారంటీ లేదు. బట్ మీకు ముందు మనం టినిటస్ అని డయాగ్నోస్ చేసేటప్పుడు వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇయర్ రిలేటెడ్ అని అనుకుంటే మాత్రం అప్పుడు ఇఫ్ దెర్ ఆర్ నో అదర్ లీజన్స్ లైక్ ఇన్నర్ ఇయర్లో కానీ మనకి బ్రెయిన్లో కానీ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు ఓన్లీ టినిటస్ అన్నదే అని అనుకుంటే దెన్ వాట్ వీ అడ్వైజ్ ఇస్ టు ఇగ్నోర్. అంటే దాని గురించి మీరు అంత ఆలోచించకుండా దాని గురించి మీరు మర్చిపోయి దాన్ని బాడీకి ఒక పార్ట్ లాగా అలవాటు చేసేసుకుంటే నెమ్మదిగా దాని సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ మీకు ప్రాబ్లం అన్నది తగ్గుతుంది తప్ప సౌండ్ అన్నది పోదు.